శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రావణ శుక్రవారం, మొదటి శ్రావణ శుక్రవారం. అంతేకాదండోయ్, ఈరోజు గోదమ్మ తిరునక్షత్రం కూడా. ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకుని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మొదటి శ్రావణ శుక్రవారం ఎంతమంది పొద్దున్నే అమ్మవారికి కుంకుమార్చన చేశారు? ఎంతమందికి ఈరోజు గోదమ్మ తిరునక్షత్రం అని తెలుసు? ఎంతమంది గోదాదేవికి కూడా పూజ చేసుకున్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలమ్మా అని అడిగారు. 21వ తారీఖున వరలక్ష్మి అమ్మవారి వ్రతం. ఆ రోజు కుదరలేదు అని అనుకోండి, తరువాత వారాలు చేసుకోవచ్చు. అయితే ఈరోజు గోదాదేవి తిరునక్షత్రం కదా. మనం మామూలుగా అమ్మవారి కథని చదువుకుంటాం, కానీ అమ్మవారి నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. కథని కథలాగే కాకుండా దాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే మన జీవితం కూడా అలానే తీర్చిదిద్దుకోగలం అన్నమాట. ఆ ప్రయత్నం చెయ్యగలం. పెరియాళ్ళ వారికి గోదాదేవి తులసి వనంలో లభ్యమయ్యారు. పెరియాళ్ళ వారు కూడా 12 ఆళ్వార్లలో ఒకరు, గోదాదేవి కూడా 12 ఆళ్వార్లలో ఒకరన్నమాట. అయితే పెరియాళ్ళ వారు కృష్ణుడి కథలు చెప్తూ పెంచేవారు ఆండాళ్ళ తల్లికి. మన ఇంట్లో వాతావరణం ఎలా ఉంటే పిల్లలు అలాగే పెరుగుతారు అనడానికి గోదాదేవి జీవితం ఒక ఉదాహరణ అనమాట. ఆ కృష్ణ కథలు వింటూ పెరిగారు కదా. కృష్ణ భయం అంటే సామాన్యమైందా చెప్పండి? కృష్ణ అంటే ఆకర్షించేవారు అనమాట. ఆ కృష్ణుడి మీద ప్రేమ పెంచుకుని కృష్ణుడినే వివాహం చేసుకోవాలి అని చిన్న వయసులోనే స్థిరమైన నిర్ణయాన్ని తీసుకున్నారనమాట. చిన్న వయసులోనే అసలు అలా కలకని ఆ కళని సాకారం చేసుకుంటున్నారు. కళలు కంటాం మనం కూడా, కానీ వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం చెయ్యం. కానీ గోదమ్మ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది అది. అలాగే రోజు పెరియాళ్ళ వారు తులసి మాలలు, పూమాలలు కట్టి కృష్ణుడికి సమర్పణ చేసేవారు. ఈవిడేం చేసేవారు? మా నాన్న అందమైన పూమాలలు కడుతున్నారు కదా, అవి నేను ధరిస్తే కృష్ణుడికి వధువుగా నేను సరిపోతానా అని చెప్పి అవి ధరించేవారు అనమాట. ధరించి మళ్ళీ అద్దంలో ఇలా చూసుకుని కొక్కానికి పెట్టేశారు. అద్దంలో ఆవిడ చూసుకున్నప్పుడు కూడా ఆవిడకి కనిపించింది ఎవరు? కృష్ణ పరమాత్మ. అంటే అంతలా ప్రేమించారు కృష్ణుణ్ణి. ఏదో మనం యాంత్రికంగా చేస్తున్నాము అని కాదు, మనసా వాచా కర్మణ కృష్ణుణ్ణే భర్తగా పొందాలి అని అనుకున్నారు. ఆవిడ ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు. ఆ లక్ష్య సాధనగా ఆవిడ అడుగులు వేశారు. ఎలా తన కృష్ణుణ్ణి చేరుకోవాలి అని అన్ని తెలుసుకున్నారనమాట. ఆ ప్రయత్నంలో 108 దివ్య దేశాల చరిత్రలన్నింటినీ పెరియాళ్ళ వారి చేత చెప్పించుకుంటారు. ఎవరెవరు కృష్ణుడిని చేరుకోవడానికి ఏ విధంగా పూజ చేశారు ఇవన్నీ తెలుసుకుంటారనమాట. అంటే ఒక పని మనం చెయ్యాలి అని అనుకుంటే దాని వెనకాలన్న లోతుపాతులన్నీ తెలుసుకోవాలి అని మనకి ఆండాళ్ళ తల్లి చరిత్ర చెప్తోంది. అలాగే ధనుర్మాసంలో చూడండి, 30 రోజులు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి తనతో పాటుగా మిగతా వాళ్ళందరినీ కూడా నిద్రలేపి లెండర్రా రండి, కృష్ణుడి పూజకి సమయం అయిపోతోందని అందరినీ నిద్రలేపి తాను చేసి అందరి చేత చేయించి కృష్ణుడికి దగ్గర చేశారనమాట. అంటే తనొక్కరే కాదు, తనతో పాటుగా తనతో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణుడి చేరుకోవాలి అంటే అందరినీ కలుపుకోవాలి అనేది గోదా తల్లి మనస్సు. మనం కూడా మనతో పాటు అందరినీ కలుపుకోవాలి, అందరికీ మనం ఉపయోగపడాలి అని గోదాదేవి జీవితం మనకి చెప్తుంది. అలాగే తను చేసే ప్రయత్నంలో అమ్మో ఇది ఎవరూ చేయలేరు కదా ఈ కలియుగంలో, నేను ఒక్కదాన్ని చేస్తే దాన్ని సాధించగలనా అని అనుకోలేదు. తన ప్రయాణం ఒంటరిగా మొదలైనా, తనకి తోడు ఎవరూ లేకపోయినా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించకుండా అది ఎంత కఠినమైనదైనా తను చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు, చేసి చూపించారు. గోదాదేవి చిన్నప్పుడు కృష్ణుడి ధ్యానంలోకి, కృష్ణుడి ధ్యాసలోకి వెళ్ళిపోయేవారనమాట. అస్తమాను అందరూ చెప్పుకునే అంటే కబుర్లు ఆవిడ చెప్పుకునేవారు కాదు. ఎంతసేపు కృష్ణ పరమాత్మలోనే ఆవిడ లీనమైపోయి ఉండేవారు. అందుకే ఆవిడకి ఎటు చూసినా, ఎవరిని చూసినా కృష్ణుడే కనిపించేవారు. అందుకే ఆవిడ ఎవరిని ద్వేషించలేదు, అందరినీ ప్రేమించారనమాట. అంటే ఆ ప్రేమ అనే స్వభావాన్ని మనం పెంచుకోవాలని ఆవిడ జీవితం చెప్తుంది. ఆవిడ కృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు కొంతమంది ఎలా అయితే అమ్మ ఎంత భక్తి పరాయణురాలు అని అనుకున్నారో, కొంతమంది అనుకుంటారు కదా మనం చేసే ఒక మంచి పనిని కొంతమంది వేలెత్తి చూపిస్తూ ఉంటారు కదా. అలా కొంతమంది ఏంటి కృష్ణుడిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అన్నప్పుడు
అవునా, నిజమా, నేను కృష్ణుడిని పెళ్లి చేసుకోలేనా, నేను నా లక్ష్యాన్ని సాధించలేనా అని మధ్యలో ఆగిపోలేదు. ఆవిడ ఏదైతే చేరుకోవాలని అనుకున్నారో అది చేరుకున్నారు. శరణాగతి అంటే లొంగిపోవటం కాదు, తనని తాను సమర్పణ చేసుకోవడం అని. అన్కండిషనల్ లవ్ అంటారు చూసారా, కృష్ణుడి నుంచి ఆవిడ ఏమీ ఆశించలేదు, కానీ తన ప్రేమని మాత్రం ఇచ్చారు. కృష్ణుడిని ప్రేమగా చూసుకున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆటోమేటిక్గా గోదమ్మకి అనుగ్రహాన్ని ఇస్తారు కదా. అది మనం చేయవలసింది. కృష్ణ నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని మనం యాంత్రికంగా అక్కడ ఒక బొమ్మను కూర్చోపెట్టి మనం పూజ చేయటం కాదు, అక్కడ కృష్ణుడు ఉన్నాడు అని మనం పూజ చేయాలని గోదాదేవి చెప్తోంది. గోదాదేవి పూజ చేసేటప్పుడు కూడా ప్రతినిత్యం తాను అలంకరించుకునేవారు. ఎంత అందంగా అలంకరించుకునేవారు చెప్పండి. అంటే నువ్వు పూజ చేసేటప్పుడు నీ వస్త్రధారణ ఎలా ఉండాలి అనేది గోదమ్మ చెప్తోంది. అంటే అలంకరించేసుకోమని కాదు, మన మనసు శుద్ధితో పాటు మన శారీరకంగా కూడా మనం చక్కగా కనిపించాలన్నమాట. కళకళలాడిపోతూ కనిపించాము అని అనుకోండి, ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, అబ్బా ఎంత చక్కగా ఉన్నావు, నిన్ను చూసి నేర్చుకోవాలి అంటారు కదా. మరి అలా మన ఇంటికి వచ్చిన వాళ్ళు మనల్ని చూసి అలా అనుకుంటున్నప్పుడు సాక్షాత్తు ఒక శక్తి స్వరూపం, ఆ రూపాన్ని అక్కడ మనం కూర్చోపెట్టుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి, మన వస్త్రధారణ ఎలా ఉండాలి అని మనకి గోదమ్మ జీవితం మనకి చెప్తోంది. మన మన ప్రేమలో నిజాయితీ ఉంటే, మన ప్రేమలో నిష్కల్మషత్వం ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనడానికి గోదాదేవి జీవితం ఒక ఉదాహరణ. డిసెంబర్ చలిలో పొద్దున్నే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆవిడ అంత కష్టపడి భగవంతుడికి ఆవిడ పూజ చేశారు. మనం కూడా పరిస్థితులకి భయపడిపోయి మనం చేసే పనిని ఆపకూడదు, ఏది మనం చేసే పనికి అడ్డంకి కాకూడదు. అది వాతావరణమైనా మనుషులైనా ఏదైనా సరే అడ్డంకి కాకూడదు. పరిస్థితులకి మనం లొంగిపోకూడదు, మనం అన్నింటినీ జయించగలగాలి. అటు చలి, అసలు డిసెంబర్లో చలి ఎంత ఎలా ఉంటుంది చెప్పండి. అలాంటిది చన్నీటి స్నానం, అది కూడా నదీ స్నానం చేసి వచ్చేవారు ధనుర్మాసంలో అనమాట. ధనుర్మాసంలో ఇంకా చలి ఉంటుంది కదా. అలాంటి గడ్డ కట్టే చలిలో పరిస్థితులు అనుకూలించకపోయినా పొద్దున్నే లేచి అందరినీ కూడగొట్టుకుని ఏమాత్రము బద్ధకించకుండా కృష్ణ పరమాత్మకి అర్చన చేసి ఆ 30 రోజులు పాసురాలు అంటే ఏంటి, ఆవిడ మనసులో భావనని ఆవిడ చెప్పుకున్నారనమాట. మనం కూడా పూజ రాకపోతే ఏం చదవలేను అని బాధపడకు, నీ మనసులోని భావనని ఆ పరమాత్మకి చెప్పుకో. నువ్వు ఎలా ఉన్నావు, ఎలా ప్రేమిస్తున్నావు, ఎలా ఆయన కోసం తపన పడిపోతున్నావు, ఎలా ఆయన గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అని నువ్వు ఆయనతో చెప్పుకో అని ఆ పాసురాలు మనకి చెప్తాయన్నమాట. ఇంత అద్భుతమైన ఈ కథ నుంచి మనం ఇవన్నీ నేర్చుకున్నాము అని అనుకోండి, మనం కూడా ఏదో ఒక నాటికి గోదమ్మ కృష్ణుడికి ఎలా అయితే దగ్గర అయ్యారో, కృష్ణుడిలో ఎలా అయితే ఐక్యమైపోయారో, మన జీవితం కూడా అలా ఐక్యమైపోదా చెప్పండి? ఖచ్చితంగా అవుతుంది. సర్వస్వ శరణాగతి చేసి భగవంతుడి పాదాలు పట్టుకుంటే గోదమ్మ జీవితం ఎలా అయితే కృష్ణుడిలో ఐక్యమైపోయిందో, మనం కూడా ఆయనలో ఐక్యం అయిపోలేకపోవచ్చు, కానీ ఆయన పాదాల దగ్గర ఖచ్చితంగా ఉండగలుగుతాం. మనం అనుకుంటాం, మనం కూడా ఇప్పుడు ఇది వినేసి రేపటి నుంచి పొద్దున్నే లేచేయాలి, మనం కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పూజ చేసేయాలి అనుకుంటాం. అలా ఎప్పుడూ అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే అకస్మాత్తుగా మనం తీసుకున్న నిర్ణయం ఎప్పుడైనా సరే మధ్యలోనే ఆగిపోతుంది. మనం గ్రాడ్యువల్గా పెంచుకోవాలి. అది పూజ అయినా అలవాటైనా ఏదైనా సరే. మీకు 6 గంటలకి నిద్రలేచే అలవాటు ఉందనుకోండి, 5:45కి లేండి. 5:45కి లేచే అలవాటు ఉందనుకోండి, 5:30కి లేండి. అలా నెమ్మదిగా పెంచుకుంటూ మనం కూడా మన వంతు సేవ చేసుకుందాం. భగవంతుడి సేవ చేయడము అంటే యాంత్రికంగా కాదు, మన మనస్సుని భగవంతుడికి అర్పించటం. అలా అర్పించుకునే స్థితికి వెళ్ళాలి అంటే చిన్న చిన్న ప్రయత్నాలని మనం మొదలు పెట్టాలి. అలా ప్రయత్నాలు మొదలుపెట్టి మనం కూడా భగవంతుడి దగ్గరికి చేరుకుందాం. మనం కూడా భగవంతుడి ప్రేమని పొందుదాం. మనం భగవంతుడికి ప్రేమని ఎప్పుడైతే ఇచ్చామో ఆటోమేటిక్గా ఆయన ప్రేమ మనకి దక్కుతుంది. మరి ఆయన ప్రేమ మనకి దక్కుతుంది అని ఇంతమంది భక్తుల చరిత్ర మనకి చెప్తున్నప్పుడు మనం ఆయన మీద ప్రేమ పెంచుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి కదా. కాబట్టి ఒక్కసారి మళ్ళీ గోదాదేవికి నమస్కారం చేసుకుంటూ ఈ శ్రావణ శుక్రవారం
మనకి ఆ వీలుంటే దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి వీలైనంతగా ఎవరికైనా కాస్త సమర్పణ చేసి భగవత్ కథలని విందాం. ఎప్పుడైనా ఒక మంచి వింటూ ఉన్నాము అని అనుకోండి, అది పాజిటివ్‌గానే ఉంటుంది. నెగెటివ్ వింటూ ఉన్నాము అని అనుకోండి, జీవితమే నెగెటివ్ అయిపోతుంది. ఏ భక్తుడి చరిత్ర చూసుకోండి, పాజిటివ్‌గానే ఉంటుంది. ఎవరు ఎంతమంది ఏ విధంగా బాధ పెట్టినా వాళ్ళు పాజిటివ్‌గానే ఆలోచించారు కాబట్టి కృష్ణ పరమాత్మ వాళ్ళ కోసం వచ్చేసారు. ఈరోజు చక్కగా అమ్మవారి గురించి తెలుసుకుందాం. సాయంత్రం కూడా వీలైతే అమ్మవారి గురించి ఒక్కసారి స్మరణ చేసుకునే అవకాశం ఉంటుందేమో చూద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.